నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి 2021లో కోవిడ్ నియమాలను పాటించలేదని కేసు నేపథ్యంలో హాజరు. కాకినాడ బాణసంచ పేలుడు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య. వేట్లపాలెం పరిసరాల్లో బాధిత కుటుంబాల హాహాకారం. కాకినాడ జిల్లాలో పేలుడు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం. కూకట్పల్లి అశోక్ వన్ మోల్ కేఎఫ్సీలో కలకలం. కస్టమర్లకు కుళ్ళిపోయిన చికెన్ వడ్డింపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం సూర్య ఫైర్ వర్క్స్ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం సూర్య ఫైర్ వర్క్స్ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వేట్లపాలెం పేలుళ్లు చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. కాగా వేట్లపాలెం ఘటనలో 23 మంది సజీవ దహనమయ్యారు. 9 మందికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చైన్ కేఎఫ్సీలో విస్తుపోయే ఘటన వెలుగు చూస్తుంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని అశోక్ వన్ మాల్ కేఎఫ్సీలో కుళ్ళిపోయిన చికెన్ వడ్డించిన కలకలం రేపుతుంది. చికెన్ ముక్క నోట్లో పెట్టుకోగానే దుర్వాసన రావడంతో కస్టమర్లు షాక్కు గురయ్యారు. దీనిపై యాజమాన్యాన్ని నిలదీస్తే బాధ్యతారహితంగా సమాధానం చెప్పడం మరింత ఆగ్రహానికి దారితీస్తుంది. ఎట్లా వస్తుంది చూడాలి, ఇక్కడ వరకు వస్తుంది వాసన. నీ ఆత్మవిశ్వాసాన్ని వీడియోలో ధర్మంగా చెప్తుందా లేదా డ్యూటీ రాకపోతే వేరే దగ్గర చేసుకో వస్తుందా లేదా. నేను ఫాస్టింగ్ ఉంది అందుకే ముట్టుకుంటలేను, కానీ ఆ దాంట్లో స్మెల్ ఉందా లేదా నిజంగా చెప్పు. డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం అది కాదు. ఆగు కొంచెం ఇది చేసి చూడు, కడగలే ఇంకా వాసన ఎట్లా వస్తుంది. జస్ట్ ముట్టుకున్న వామిటింగ్ వస్తుంది నాకు, ఇప్పుడు వామిటింగ్ వస్తుంది నాకు. అందులో వస్తుందా వస్తలేదా. ఒకసారి నా దగ్గర ఫోటో ఉంది, గ్రీన్ కలర్ అయింది మొత్తం. హైదరాబాద్లోని నాంపల్లి మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు. మద్వార్ గ్రామంలో ప్రసిద్ధ తిమ్మప్ప దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం 50 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మక్తల్ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న 150 పడకల ఆసుపత్రి పనులను మంత్రి తనిఖీ చేశారు. నాణ్యతతో కూడిన పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం బీర్ల ఐలయ్య మండిపడ్డారు. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశం సందర్భంగా ఆయన కూలీలతో కలిసి ఉపాధి హామీ పనుల్లో పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు బుక్కెడు భూ పెట్టడం, వలసలు నివారించడం కోసం ఈ జాతీయ ఉపాధి హామీ పథకం చేపట్టారు. దీని ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ గ్రామ సభ ద్వారా తీర్మానం చేసినటువంటి పని వాళ్లకు గుంతలు లెవెల్ చేయడం కానీ, చెట్లు తీసేయడం కానీ, వ్యవసాయ భూములు కూడా గుంతలు లేకుండా ఒక పంట పండే విధంగా చేసుకోవడం చాలా రైతులకు ఉపయోగపడడం, అదేవిధంగా నిరుపేదలైనటువంటి పేదలకు కూడా రోజు పనిగలిగే విధంగా ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం ఏమున్నా పేదోడు ఇంకా పేదోడుగా చేసి ధనికులకు కొమ్ముగాస్తున్నటువంటి ఈ మోడీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమున్నా అనిల్ అంబానీ, అదానీ, అమెజాన్లకే ఊడిగం చేసి దేశ సంపద కూడా ఉన్నోన్నే ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. లేనోళ్లకు పట్టడన్నం పెట్టే ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు అక్కడ వచ్చే అన్నీ కూడా తీసేసి ధనికులకు వచ్చే విధంగా దీన్ని కూడా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని నీరుగార్చినటువంటి మోడీకి భారతదేశ ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పేదోడి కోసం తెచ్చినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ తప్పకుండా 100 రోజులు గతంలో కల్పిస్తే మేము 120 రోజులు అంటున్నారు. మరి ఇదివరకు జాబ్ కార్డు వాళ్ళు 100 రోజులు కూడా పూర్తి అయినటువంటి వాళ్లకు 120 రోజులు ఎందుకు? మరి గతంలో కేంద్రం 90%, రాష్ట్రం 10% భరించేది. మరి అలా 60%. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ పట్టు కోల్పోయారని విమర్శించారు. రైతులకు బీమా కల్పించాలని, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాలు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఈ నెల 7 నుంచి రైతుల సమస్యలపై 1,00,000 సంతకాల సేకరణ చేపడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కార్యకర్తను అరెస్ట్ చేసి
రిమాండ్ చేసి మిగిలిన 3 మీద కేసులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది కక్ష సాధింపు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, బాన్స్వాడలో జరిగినటువంటి సంఘటన, నాగర్ కర్నూలు జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. పూర్తిగా ఇక్కడ లా మినిస్టర్ కూడా ఈ హోమ్ మినిస్టర్ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా అనేకమైనటువంటి ఘటనలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. కామారెడ్డిలో ఎమ్మెల్యే గారి మీద జరిగిన దాడికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఈరోజు బీజేపీ ఇంకో విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా ఈరోజు దేశ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెద్దపీట వేసి దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర పేదల సొంతింటి కల కోసం నిరుపేదలు భూపోరాటానికి దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఇళ్ల స్థలాల కోసం పేదలు ఆందోళన బాటపట్టారు. సర్వే నెంబర్ 8లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన తమ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుడిసెలు వేశారు. గత ఏడాది కాలంగా ధర్నాలు, పాదయాత్రలు చేసిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేకపోవడంతో చేసేదేమీ లేక ప్రత్యక్ష పోరాటానికి దిగినట్లుగా సిపిఐ నాయకులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అర్హులైన పేదలకు అంశాలలో ఈ ప్రవేశపెట్టిన పథకంలో అన్నిటి కూడా అమలు చేస్తామన్నది ఎన్నికల ముందు డాక్యుమెంట్లో పొందుపరిచిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మేదర్ గ్రామ పంచాయతీ కొలనిపాకలో దాదాపు ఈ సర్వే నెంబర్ 8 దాదాపు 2.5 నుంచి 3 ఎకరాల భూమి కలిగి ఉన్నది. ఈ భూమి ప్రభుత్వ భూమి. ఈ భూమిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అందరి ఇండ్లు కట్టిస్తానని, అందరికి ఇల్లు కట్టిస్తానని కొందరికి మాత్రమే ఇల్లు కట్టించి దాదాపు ఈ మిగిలిన భూమి ఇలా ఉండదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ భూమిని కొలనుపాక పేదలు, ఇంటి స్థలాలు లేని వాళ్ళు, కిరాయికున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వీరందరూ కూడా ఈ భూమిని మాకు ఇవ్వాలి, ఈ భూమి ఇంటి స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఎర్రజెండా దగ్గర రావడం జరిగింది. ఈ ఎర్రజెండా చోర్యతోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారికి ఈ సర్వే నెంబర్ రాసి ఒక మెమోరాండం కాపీ రాసి ఆలేరు నుండి యాదగిరిగుట్ట మన బీర్లైల ఇంటి దగ్గర కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా కలవడం జరిగింది. ఇప్పటి దాదాపు ఈ నెల ఉగాది పండుగ వస్తే సంవత్సరం కాలంలో హోలీ పండుగను పురస్కరించుకొని కలర్ మేనియా వాల్యూమ్ 7 ఆధ్వర్యంలో నగరంలో భారీ ఎత్తున ఎయిర్ హోలీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సింగర్, ఫిల్మెంట్ డీజే స్టెల్లా తమ ప్రదర్శనతో అలరించనున్నారు. గత 6 సంవత్సరాలుగా విజయవంతంగా ఈవెంట్ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సుశాంత్ రామ్జీ తెలిపారు. కేవలం 249 ఎంట్రీ ఫీజుతో అందరూ పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్నారు బుక్ మై షో, పేటీఎం ఇన్సైడర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చునని సూచించారు. రోజు సెలబ్రేట్ చేస్తున్నారు. 2 days ఈవెంట్ ఉంది. అండ్ 3rd రోజు మన క్లెమెంట్ అన్న వస్తున్నారు. మీకు తెలుసు, మనం చిన్న ఉన్నప్పటి నుంచి, మనమనే కాదు మన యూత్ అయినా సరే, చిన్న ఉన్నప్పటి నుంచి ఏ పండుగ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎంజాయ్ చేయడానికే అన్న పాటలు వినుకుంటూనే మనము డ్యాన్సులు చేసినాము. సో అలాంటి అన్న లైవ్లో మన దగ్గరికి వస్తున్నారు. సో మీరందరూ ఇక్కడికి హ్యూజ్గా క్రౌడ్తో వచ్చి చాలా ఎంజాయ్ చేసి అన్న పాటలు విని ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ ఈవెంట్ని సక్సెస్ చేద్దాం. అండ్ 4th రోజు డీజే సెల్లా వస్తుంది. అండ్ ఉన్నన్ని రోజులు మస్తు మజా చేయాలి, ఒకరిని బాధ పెట్టొద్దు, అందరితో కలిసిమెలిసి అటువంటి ఈవెంట్ని ఇక్కడ ప్లాన్ చేశారు వీళ్ళు, M11 ఈవెంట్ వారు. వీళ్ళందరూ తప్పకుండా రండి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ వీళ్ళు చేసేది, మేకింగ్ కలర్ మూమెంట్స్ కూడా. జోడి వస్తారా, తురుమ్ ఖాన్లతో వస్తారా, తోప్ ఖాన్లతో వస్తారా, డాన్లతో వస్తారా, జూలీలతో వస్తారా, రండి మస్తు మజా చేద్దాం, హల్చల్ చేద్దాం. దునియాలో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నిట్లో కూడా ఈ ఈవెంట్ ఒక ప్రత్యేకత నిలబెడదాం.
కలర్ మేనియా వారి ఈవెంట్కి మీరందరూ తప్పక రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి కలర్ మేనియా వాల్యూమ్ 6 దాకా మనం అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ వాల్యూమ్ 7 కి 7 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మన స్పెషల్ గెస్ట్ క్లైమేట్ అన్న అయితే వస్తుండో. అండ్ మార్చ్ 4th కి డిఎస్ఎల్ వస్తుంది. అండ్ 7 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ సందర్భంగా మనం జస్ట్ టికెట్ వచ్చేసి 249 రూపీస్ మాత్రమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ వందలాది మంది రోడ్డెక్కారు. వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాన్సువాడ వెళ్తున్న బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బాన్సువాడ బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా పద్మాజీవాడి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఎంఐఎం ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇంకా లేనప్పుడు మీరు బీజేపీ వారం తర్వాత మళ్ళీ 2 days అంటూ వారం క్రితం ఏమన్నారు, 2 days ఆగమన్నారు. వారం తర్వాత కూడా మళ్ళీ 2 days అంటూ. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మద్యం మాఫియా రెచ్చిపోతుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి షాపులు తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. మద్యం క్వార్టర్ బాటిల్పై గరిష్టంగా 80 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్తో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మద్యం ఏరులై పారుతుంది. రాత్రి పగులు తేడా అనేది లేకుండా మద్యం అయితే విక్రయాలు అయితే యథేచ్ఛగా సాగిస్తున్నారు. బార్ లైసెన్సులు, వైన్ షాప్ లైసెన్సులు ఉన్నాయనే ఉద్దేశంతో, పక్కన ఉన్నటువంటి షాప్స్ లైసెన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే అయితే విక్రిస్తున్నారు. ఈ విధంగా ఒక్క షాప్ అనే కాదు, మొత్తం రాయచోటిలో ఉండే అన్ని షాపుల్లో కూడా ఇదే తంతు జరుగుతుంది. అంటే సమయపాలన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైమింగ్ ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం యథేచ్ఛగా తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ మద్యం అమ్మకాయలు జరుగుతున్నాయి. ఒక్క బాటిల్ పైన 30 రూపాయల నుంచి 80 రూపాయల వరకు లాభార్జన చేస్తూ ఈ వైన్ యజమానులు అయితే లాభం పొందుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాయచోటి ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, విషయం ఏమంటే రాయచోటి పట్టణంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దానిపైన మద్యం విక్రయాలు షాపు సమయపాలన ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులకు ఇచ్చిన పర్మిషను. బార్లకు 11 వరకు వాళ్ళకు సమయం ఉంది. అలా కాకుండా వాళ్ళకు టైం కాని టైంలో వాళ్ళు అమ్మినా వాళ్ళకి ఇచ్చిన కండిషన్లోనే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. లైసెన్స్ ప్రకారం, లైసెన్స్ టైమింగ్ ప్రకారము మాత్రమే వాళ్ళు అమ్మవాళ్ళను. అలా కాకుండా వాళ్ళు టైం కాని టైంలో అమ్మినా, అధిక ధరలకు అమ్మినా, రూల్స్కు వయలేషన్ ఏం చేసినా కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేసి, ఒక ఎంఆర్పి వయలేషన్ చేసినా కానీ ఒక కేసుకు 5 లక్షలు గవర్నమెంట్ ఫైన్ వేసి, అవసరమైతే షాప్ కూడా ఒక తప్పు 3 సార్లు చేశానంటే షాప్ కూడా క్యాన్సిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలా ఎవరైనా చేసినా కానీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి మేము రికమెండ్ చేస్తాం. మొత్తంపై రాయచోటిలో వ్యాప్తంగా ఎన్ని మద్యం దుకాణాలు, ఎన్ని వైన్ ఈ బార్లు ఉన్నాయి? మా రాయచోటి స్టేషన్ లిమిట్స్కు మొత్తం 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు గాను 18 షాపులు, 3 బార్లు ఉన్నాయి. రాయచోటి టౌన్లో 10 షాపులు, 3 బార్లు ఉన్నాయి. మొత్తం 21 ఉన్నాయి. 21. ప్రతి ఒక్క మద్యం దుకాణం కూడా ఉదయం 5 గంటల నుంచి 3 గంటల నుంచి, కొన్ని షాపులు అయితే 3 గంటల నుంచి ఓపెన్ చేసి ఈ పనికి వెళ్ళే వారి దగ్గర నుంచి కూడా వాళ్ళను కూడా మొబిలైజ్ చేసుకొని చాలా చోట్ల కూడా ఇదే జరుగుతుంది. అంటే ఒక కూలి పని చేసుకునే వాళ్ళను చూసుకొని మద్యం దుకాణం, మద్యం వచ్చేసి అమ్మకం అయితే ఏ విధంగా ఉందంటే, ఒక బాటిల్ పైన ఎంఆర్పి కంటే 80 రూపాయలు, 30 రూపాయల నుంచి 80 రూపాయలకి అమ్ముతారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారు.
అలా ఎవరు చేసానికి లేదు. ఎవరైనా చేసినా కూడా వాళ్ళకు చెప్పినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక షాప్ మీద ఒక కేసు పడి ఒక కేసు రాసినాక తర్వాత ఒక కేసు పడినాక ఫస్ట్ కేసుకు 5 లక్షలు, రెండో కేసుకు 10 లక్షలు, తర్వాత మూడో కేసు పడితే పూర్తి షాపే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కట్టిన లక్షలు డబ్బు కూడా గవర్నమెంట్ వెనక్కి ఇవ్వదు. కాబట్టి అలాంటి ఎవరు చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాము. ఇప్పటివరకు మాకు తెలిసిన ప్రకారము మేము ఇప్పుడు విచారిస్తాము. ఇప్పటికైతే ఏమీ మాకు తెలిసి సమాచారం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మేము విచారించి మళ్ళా ప్రతి ఒక్కటి దాని చర్యలు తీసుకుంటాం. ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు అయితే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళ వాదన. మొత్తం పైన ఇలాంటివి కొన్ని నెలలుగా సాగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు చూసి చూడకపోవడానికి కారణం ఏమంటారు? అట్లా చూసిపోయేదానికి ఏం లేదండి. మా రూల్ ప్రకారం మనము తెలిసే రూల్ వయలేషన్ ఎవరు చేసినా కానీ దాన్ని ఎవరిని వదిలేదు ఉండదు. అలా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టాం. ఎంఆర్పి అధికార ధరలు అమ్మితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒక ఎంఆర్పి కేసుకు 5 lakhs ఫైన్ పడుతుంది. ఒక కేసు పడిందంటే 5 lakhs, ఆ సెకండ్ కేసుకు 10 lakhs, దాటిందంటే మూడో కేసుకు షాప్ క్యాన్సిల్ అవుతుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఇప్పటి నుంచి కూడా ఈ షాప్స్ అన్నీ తెల్లవారుజామున 3 గంటల నుంచి కానీ 5 గంటల నుంచి అమ్మకుండా కరెక్ట్ టైంకి సమయపాలించే చర్యలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క షాప్ కూడా ఒక కానిస్టేబుల్ని మేము అలర్ట్ చేసినాము. ఆల్రెడీ ఒక మండలానికి ఒక అలర్ట్ చేసినాము. వాళ్ళ ద్వారా మా ఎస్ఎల్ ద్వారా మేము కూడా ప్రతిరోజు రైళ్లు చేసి చెక్ చేసి అలా ఏమైనా ఉన్నా కానీ తగిన చర్యలు తీసుకుంటాం. మొత్తం పైన రాయచోటి వ్యాప్తంగా ఉన్నటువంటి షాపులలో ఎక్కడ చూసినా బార్లలో కానీ మద్యం దుకాణాల పక్కన కానీ తాగేటువంటి సమయ పాలన పాటించుకుంటే వాళ్ళపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని రాయచోటి ఎక్స్ఐ గురుప్రసాద్ తెలుపుతున్నారు. కెమెరామెన్ చారీతో మునయ్య, ANN న్యూస్, రాయచోటి. మహిళల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, అది సమాజం యొక్క బాధ్యత అని DSP కృష్ణమోహన్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్బన్ CI వెంకట చలపతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే తమ రక్షణ కోసం ఉన్న చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నేటి నుండి వారం రోజుల పాటు మహిళల భద్రతపై మరికొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని DSP స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ పోలీసులు యొక్క ఆధ్వర్యంలో మన అన్నమయ్య జిల్లా SP గారు శ్రీ ధీరజ్ కునుబులి IPS గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనము మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అవగాహన ర్యాలీని రాయచోటి పట్టణంలో శివాలయం దగ్గర నుంచి నేతాజీ సర్కిల్ వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏమంటే ప్రజలలోకి, ముఖ్యంగా స్త్రీలకి వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళకున్న సమానత్వం గురించి, తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్ గురించి, వీటన్నిటి గురించి, తర్వాత గృహహింస గురించి ఒక అవగాహన కల్పించి వాళ్ళ ప్రజలలో దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మా రాయచోటి పట్టణ CI గారు చలపతి గారు, తర్వాత రాయచోటి ట్రాఫిక్ CI గారు కుల్లాయప్ప గారు వాళ్ళ సిబ్బందితో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీకి మనకి పెద్ద ఎత్తున బాలికలు రావడం జరిగింది, కాలేజెస్ నుంచి, స్కూళ్ళ నుంచి. వాళ్ళందరికీ కూడా యజమానంగా కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మార్చి 8 వరకు మా యొక్క అన్నమయ్య జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన ర్యాలీలు కంటిన్యూ 8వ తేదీ వరకు చేయడం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చైన్ KFCలో విస్తుపోయే ఘటన వెలుగు చూస్తుంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని అశోక్ వన్ మాల్ KFCలో కుళ్ళిపోయిన చికెన్ వడ్డించడం తీవ్ర కలకలం రేపుతుంది. చికెన్ ముక్క నోట్లో పెట్టుకోగానే దుర్వాసన రావడంతో కస్టమర్లు షాక్ గురయ్యారు. దీనిపై యాజమాన్యాన్ని నిలదీస్తే బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడం మరింత ఆగ్రహానికి దారితీస్తుంది.
ఇది యాక్షన్ తీసుకోవాలన్నది ఒక్క తిని పడేసినాయి. సార్ మా ఆపరేషన్ మేనేజర్ ఫోన్ చేశాను సార్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మీదకే ఇంకొక మేనేజర్ వచ్చారు. నేను జూనియర్ అనమాట. నేను 2 months స్మెల్ చూడండి. వీడియో అనుకోరు ఎట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తుంది వాసన. నీ ఆత్మవిశ్వాసాన్ని వీడియోలో ధర్మంగా స్మెల్ ఉందా లేదా చెప్పు. డ్యూటీ రాకపోతే వేరే దగ్గర చేసుకుంటావు. వస్తుందా లేదా? నేను ఫాస్టింగ్ ఉన్నా అందుకే ముట్టుకుంటలేను, కానీ ఆ దాంట్లో స్మెల్ ఉందా లేదా నిజంగా చెప్పు. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు समझ में आता అది కాదు.